హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పాలకూర బచ్చల కూర అండి. యాక్చువల్లీ పాలకూర పప్పు అయితే అందరూ చేస్తారు కదా, నేను బచ్చల కూర పాలకూర రెండు కలిపి చేస్తాను ఎప్పుడైనా. అంటే ఒకటే కూర కాకుండా రెండు ఆకుకూరలు కలిపి తిన్నట్టు అవుతుందని నేను అలా చేస్తాను. నా స్టైల్లో నేను తయారు చేసి చూపిస్తాను. ఫస్ట్ క్లీన్ చేసి వాష్ చేసిన తర్వాత కోసుకోవాలి. ఆకుకూర ఎప్పుడైనా కట్ చేసి వాటర్లో కట్ చేసింది కడగొద్దండి. ఫస్ట్ ఆకులుగా కడుక్కొని కట్ చేసుకోవాలి, ఎందుకంటే అందులో ఉన్న పోషక విలువలు వెళ్ళిపోతాయని అంటారు. మళ్ళీ ఎప్పుడైనా ఆకుకూరలు కడిగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి కడిగితే అందులో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోతాయి. మనకు కనిపించకుండా ఏమైనా ఉంటే ఫ్రూట్స్ అయినా ఆకుకూరలైనా కొంచెం ఉప్పు వేసి వాటర్లో కడుక్కుంటే బాగుంటుందండి. ఇది చూడండి, పాలకూర ఆల్రెడీ మనం కడిగి పెట్టింది కోసుకున్నాను. దీంట్లో నేను 4 టమాటోస్ వేస్తున్నాను. పాలకూరతో టమాటో వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయండి. నేనైతే పాలకూరతో టమాటా వేసి వండుతానండి. ఇందులో పచ్చిమిరపకాయలు, కావాల్సిన పచ్చిమిరపకాయలు నా ఇంత క్వాంటిటీ సరిపోతుందండి. మీకు కావాలంటే కొంచెం కారం పొడి యాడ్ చేసుకోవచ్చు. కదా, కందిపప్పు నానబెట్టుకుంటాను కుక్కర్లో. ఇందులో వచ్చేసి పసుపు కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా నానబెట్టని శనగపప్పు కొద్దిగా వేస్తున్నాను. పాలకూరలో శనగపప్పు బాగుంటుందని, పప్పులుగా ఉండాలి, ఎక్కువ మగ్గ పెట్టద్దు దాన్ని. పచ్చిమిరపకాయలండి, టమాటోస్ పెద్ద సైజులో కోసుకున్నాను, ఎందుకంటే కుక్కర్లో ఉడకబెడతాను, తొందరగా ఉడికిపోతుంది. బచ్చల కూర కొంచెం జిగురు ఉంటుంది, ఎక్కువ కాదు, కొంచెము. టేస్ట్ బాగుంటుందండి రెండు కలిపి చేస్తే. ఇది యాక్చువల్లీ ఒక 2 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. సాల్ట్ చూసి వేసుకోండి, మీరు తగినంత సాల్ట్ వేసుకోండి. కొద్దిగా కారం వేస్తానండి, నేను పచ్చిమిరపకాయలు వేసాను అయినా కానీ సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టి 2 విజిల్స్ ఇప్పిస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే చింతపండు రెక్క ఒక 2 వేసుకోండి. ఉడికించిన తర్వాత ఇలా ఉంటుందండి. మూత తీసాను నేను. ఇది పప్పు మెత్తగా మెదిగింది, దీన్ని కొంచెం మెత్తగా చేసుకోవాలి. తాలింపండి, ఎండుమిరపకాయలు. నేను చెప్పాను కదా, ఈ కర్రీకి స్పెషల్ ఇదే అని. వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది పోపులో. వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి పోపు వేసుకోవాలండి. ఇంగువ వేసుకోవాలి అందులో.